దేవునికి స్తోత్రాలు. ఈ వారం ప్రభు యొక్క బల్లను సమీపించినప్పుడు మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి అన్న విషయాన్ని ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనం దైవ గ్రంథంలో నుంచి గమనిద్దాం. మొట్టమొదటి ప్రయోజనం ఏంటి ప్రభు యొక్క బల్ల తీసుకునేటప్పుడు అని మనం గమనిస్తే 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరమని నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పను. మనం గమనిస్తే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అని మనకు కనబడుతుంది. పౌలు గారు కూడా తర్వాత మరలా వారు ప్రభు యొక్క బలను సమీపించినప్పుడు వారు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే చేశారు. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం చూసినప్పుడు, సమీపించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఏంటండి? దైవ గ్రంథం చెబుతుంది, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను. చదువుదాం ఆ మాట కూడా. కొలస్సీ 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా. మరొక చోట మీరు భోజనము చేసిన, పానము చేసిన, మీరేమి చేసినాను సమస్తమును దేవుడి మహిమ కొరకు చేయండి. మనం గమనిస్తే మాట పని, ఏ చిన్న పని అయినా సరే దేవుడి స్తోత్రాలు చెల్లించండి అని చెప్పాడు. ఏ మాట మాట్లాడినా దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి అంటే, ఇప్పుడు మనం ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు బల్లను సమీపిస్తున్నాం. ప్రభువే మన కొరకు మన స్థానంలో ఆయన సిలువ వేయబడి మన శిక్షను భరించిన ఆ గొప్ప సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన ప్రేమ, చిన్న చిన్న వాటికే మనం దేవుడు థ్యాంక్స్ చెప్తుంటాం. మరి ఈ రోజుల్లో కాదు, కానీ ఒక 20 సంవత్సరాల కిందట క్రైస్తవుల సాక్ష్యాలు మీరు విన్నట్టు గుర్తుందా? నేను బయలుదేరి ఊరు వెళ్దామని బయలుదేరాను, కానీ లేట్ అయిపోయాను. బస్సు వెళ్ళిపోయింది. కానీ నేను బస్ స్టాప్కి వెళ్ళగానే బస్సు వచ్చింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని సాక్ష్యాలు చెప్పేవారండి. పెద్ద పెద్ద మీటింగుల్లో, చర్చిల్లో కాదు. కొన్ని సాక్ష్యాలు ఎలాగుండేవంటే, వెళ్తుంటే పెట్రోల్ అయిపోయింది బైక్లోని, కానీ నేను ప్రార్థన చేశాను, మరలా 20 కిలోమీటర్లు అయిపోయింది అని కూడా సాక్ష్యం చెప్పేవారండి. ఇంకా కొన్ని అయితే గ్యాస్ అయిపోయింది ఇంట్లోని, వంట గ్యాసు, మరలా నేను ప్రార్థన చేశాను, మరలా వంట అంతా అయిపోయినంత వరకు గ్యాస్ వచ్చింది అని ఇలాగా పాపం అమాయకత్వంతోనూ ఏంటి ఇలా చెప్పేవారండి ఒకప్పుడు. ఇప్పుడు కాస్త తెలివితేటలు ఎక్కువయ్యాయి కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. ఏది దేవుడికి మహిమో, ఏది చెబితే అవమానం అని. నిజం, చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనం దేవుడి స్తోత్రాలు చెల్లించాలి. నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు కూడా. అది మనుషులు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మన జీవితాల్లో అడుగడుగున ఆయన అద్భుతాలు, ఆయన కార్యాలు, ఆయన ప్రేమ, ఆయన కృప మన తోడుంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన తోడు కానీ, ఆయన కనికరం కానీ లేకపోతే మనం ఈ భూమి మీద క్షణం కూడా ఉండలేము. ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న వాటికే మనం స్తోత్రాలు చెల్లిస్తుంటే, ఇక్కడ చెబుతున్నది ప్రభు మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు అన్న ఆ గొప్ప త్యాగాన్ని. అంతకు మించిన గొప్ప త్యాగము, గొప్ప పని ఈ భూమి మీద ఇంకోటి లేదు. అంత గొప్ప త్యాగాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడికి ఎలా స్తోత్రాలు చెల్లించాలి? మన హృదయం ఎంత బరువెక్కాలి? ఆ దేవుడు చేసిన ఆ ప్రేమకు, ఆ త్యాగానికి మన స్తోత్రాలు చెల్లించాలి మన హృదయం అంతా. నిజంగానే క్రైస్తవ జీవితం అంటే కృతజ్ఞత కలిగి జీవించడం అండి. ఈరోజు మనుషులకి కృతజ్ఞత లేదు.
ఈరోజు మనుషుల మధ్య కృతజ్ఞత భావం కలిగి జీవించేవారు మనకు కనబడట్లేదు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచి పోషించి నడిపిస్తారో, కానీ ఆ పిల్లలు అంత కృతజ్ఞతగా తల్లిదండ్రులకి లోపడ్డం కనబడట్లేదు ఈ లోకంలో. కొన్నిసార్లు కొడుకులు కనబడట్లేదు, కొన్నిసార్లు కూతుర్లు కూడా తల్లిదండ్రుల్ని ఏడిపించేవారుగా, వారి ప్రేమకు వీళ్ళు తిరిగి ప్రేమ కాదు కదా, అపకారం, బాధ, దుఃఖాన్ని కూడా మిగులుస్తున్నారు. కృతజ్ఞత కనిపించిన రోజులు ఇవి. మనిషి పొందుకున్న మేలుకి తిరిగి ఉపకారం బదులు అపకారం చేసే పరిస్థితి. వాడి వల్ల మనకు సంతోషం ఉండాలి, కానీ బాధ మిగిల్చే రోజులు. ఇలాంటి రోజుల్లో యేసుప్రభు అంటున్నాడు, ప్రభు బల దగ్గర నువ్వు వస్తున్నావు కదా, నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించే సమయం ఇది అని చెప్తున్నాడు. అసలు క్రైస్తవ జీవితమే దేవుడికి స్తోత్రాలు చెల్లించే జీవితం అండి. దేవుడికే కాదు, మనుషుల దగ్గర నుండి మనం మేలు పొందుకుంటామా, మనుషులకు కూడా మనం ఏం చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే మన పిల్లలకి మనం నేర్పాలి. ఎవరైనా చిన్న సాయం చేసినా వెళ్ళి థ్యాంక్స్ చెప్పు, నేర్పాలి. నేనెందుకు చెప్పాలి అనే రకం ప్రపంచం. ఊరకనే చేశారా అని చెప్పే మనస్తత్వాలు. కానీ బైబిల్ చెప్తుంది మీరు కృతజ్ఞత చెల్లించండి అని చెప్తుంది. కానీ మనిషి ఎలా మారిపోయాడంటే రండి, అపకారాలన్నీ మనసులో పెట్టుకున్నాడు, కీడంతా మనసులో పెట్టుకున్నాడు, మేలన్నీ మర్చిపోతాడండి. 10 సంవత్సరాల బట్టి ఇద్దరు స్నేహంగా కలిసి ఉన్నారు, ఏదో సమస్య వచ్చింది దూరం అయ్యావు, ఏదో నీకు కీడు చేశాడో అన్యాయంగా అన్నాడో. కానీ అంతకుముందు స్నేహం ఎన్నాళ్ళు ఉంది, చాలా సంవత్సరాలు కదా. అప్పుడు మేలు చేశాడు లేదా, ఆడు మంచోడని అన్నావా లేదా, నువ్వు నేనోడంటే రాసుకొని పూసుకొని తిరిగావా లేదా, తిరిగావు. నిజంగా మేలుని మనిషి మర్చిపోతాడు, అపకారాన్ని గుర్తుపెట్టుకుంటాడు, ఆ గొడవను గుర్తుపెట్టుకుంటాడు, ఆ కోపాన్ని గుర్తుపెట్టుకుంటాడు, ఆ పగగా మారిపోద్ది. ఆ గాయాలతోని మొదట్లో ఆ సమస్య జరిగినప్పుడు ఎంత బాధ వచ్చిందో ఆ బాధ అలాగా మోసుకుంటూ వెళ్తుంటాడు. మరలా అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటుంటాడు, మరలా బాధని వాడి గుండెల్లో రేపుకొని ఉంటాడు. అందుకే మనిషికి ఆరోగ్యం ఉండట్లేదు ఈరోజు, అందుకే మనిషికి శాంతి ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు ఈరోజు మనిషికి. కానీ బైబిల్ చెప్తుంది, అపకారాలన్నీ మర్చిపో, ఉపకారాలన్నీ గుర్తుపెట్టుకో. యెహోవా చేసిన ఉపకారంలో దేన్ని, దేవుడే కాదండి, దేవుడు చేసిన మేళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మనుషులు చేసినవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అపకారం చేస్తారు కదా, జాగ్రత్తగా ఉండు, మరలా ఇంకొకసారి మోసం చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వకు, జాగ్రత్తగా ఉండు. కానీ ఉపకారాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనకి కృతజ్ఞత భావం ఉండాలి. అసలు క్రైస్తవుడు అంటేనే కృతజ్ఞత భావం కలిగిన వాడిని అర్థం. అందుకని క్రైస్తవ జీవితంలో దేవుడు అంటున్నాడు, ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు నీ గుండెలెండా ఆ ప్రభువు నీ కొరకు నీ స్థానంలో, నా స్థానంలో ఆయన ఆ సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, మన దెబ్బలన్నీ కూడా ఆయన భరించాడు. నిజంగానే మనం దేవుడికి స్తోత్రాలు చెల్లించవలసిన సమయం. నిజంగానే ఆ దేవుడి పట్ల మనం ఆ కృతజ్ఞత, ఆ ప్రేమ మనం స్మరణ తెచ్చుకోవాలి. నిజంగానండి, మేలులు గుర్తు తెచ్చుకుంటే మనకు ఆరోగ్యం అండి. అమ్మ ఏంటి మేలుడు, మనం పొందుకున్న మేలులు కానీ గుర్తుపెట్టుకుంటే మనకు ఆరోగ్యం, సంతోషం, నెమ్మది ఉంటుంది. ఇంకో ఆ రోజు ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంతోషించావో అదే మనలా గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుంది, సంతోషమే కాదు. పెళ్ళైనప్పుడు ఎంత సంతోషం ఉంటుంది ఏమండి, మరలా గుర్తు తెచ్చుకుంటే సంతోషం ఉంటుంది, ఉండదా? సంతోషాన్ని మరలా ఆ గొప్ప మేలుని గుర్తు తెచ్చుకుంటే మరలా సంతోషం ఉంటుంది, మరలా మనకి నెమ్మది, మరలా మనకు ఉత్సాహము, సంతోషం అన్నీ కలుగుతాయి. కానీ మనిషి మేలుని మర్చిపోతాడండి, మేలుని మర్చిపోతుంది. పెద్ద సమస్య అండి, పెద్ద సమస్య. నిజంగానే మనకి ఎవరైనా మేలు చేసినప్పుడు ఆ మేలుకి తగ్గట్టుగా కృతజ్ఞత భావంతో ఉండాలి. ఎవరండి, మన జీవితంలో ఖచ్చితంగా దీవులు ఉంటాయండి. ప్రేమ ఉండాలి మనలో, ఏముండాలండి, కృతజ్ఞత ఉండాలి. మన పట్ల వాళ్ళు చేస్తున్న మేలుని మనం గుర్తుపెట్టుకోవాలి, అపకారాలు కాదు.
అపకారాలు మంచివి కాదు, జాగ్రత్తగా ఉండు. కానీ అపకారాలు మనసులో పెట్టుకున్నావా నీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఏ కారణం ఉండదు, అంతే నరాలు చిట్లిపోతాయి అంట కొంతమంది. బ్లడ్ బ్రెయిన్లోని నరాలు చిట్లిపోయి బయటకు వచ్చేద్దటండి. ఎందుకంత ప్రెషరు? ఎందుకంటే కృతజ్ఞత లేకపోవడం, మనం ఆలోచించే విధానం బాగోకపోవడం. అందుకని ఇక్కడ దేవుడు అంటాడు, ఈ సమయం ఏంటి అంటే దేవుడికి స్తోత్రాలు చెల్లించే సమయం. ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని పట్టుకొని నీ హృదయం నిండా ప్రభు నీ పట్ల ఎంత ప్రేమ చూపాడో, ఎంత కృప చూపాడో, ఆయన ఎంత త్యాగమైపోయాడో మనం స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి స్తోత్రాలు. చదువుదాం 107వ కీర్తన 21-22 వచనాలు చదువుదాం. దావీదు గారు అంటున్నారు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. నిజంగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చూపించిన ప్రేమకు తగ్గట్టుగా మనం అందరం ఆయనకి స్తోత్రాలు చెల్లించుదుముగాక. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక అని అంటున్నాడు. గో దేవుడు ఎంత ప్రేమ, ఎన్ని కార్యాలు చేస్తున్నాడయ్యా, నువ్వు వారికి స్తోత్రాలు చెల్లించు. నిజంగానే మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడో అన్నీ మర్చిపోతామండి. ఎక్కడైతే లోపం ఉందని నువ్వు అనుకుంటావో, కొన్నిసార్లు అండి కష్టం కాకపోయినా, లోపం కాకపోయినా, లోపమని ఆలోచించి ఏడ్చుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు కొంతమంది. మీకు అర్థం కావాలి నా మాట. అసలు లోపం లేదు, సమస్య లేదు, సమస్య లేకపోయినా లేని సమస్య కూడా ఉందని ఏడ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీకు అర్థం కావడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. తినడానికి ఎన్ని చేశాడు దేవుడు? కొన్ని వందల వేల రకాల అన్ని రకాల ఫలాలు చేశాడు. ఒకే ఒకటి తినొద్దన్నాడు. ఏది తినొద్దన్నాడండి? ఒకటి. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా దేని మీదకి వెళ్ళిపోయింది? మనం అందరూ అంతేనండి. లేని లోటుని ఉన్నట్టుగా ఊహించుకుంటాం, ఉన్న మేలుని మర్చిపోతాం. ఎన్నో గొప్ప మేలు, ఎంతో మన జీవితంలో ఎంతో గొప్ప నెమ్మది, ఎన్నో గొప్ప మేలు మనం అనిపించాం, అన్నీ మర్చిపోతాం. మర్చిపోయి ఏదో ఒకటి పట్టుకొని దానికోసం కింద మీద అయిపోయి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా మనిషి బాధపడుతుంటాడు. కాబట్టి పిల్లలకు చెప్పండి, 10 రకాల ఐటెం పెట్టండి ఇంట్లోని. ఒరే ఈ డబ్బా మాత్రం ఓపెన్ చేయి కనండి. మీరు వచ్చేకల్లా డబ్బా ఓపెన్ చేస్తాడు. నువ్వు 100 రకాల ఐటెం పెట్టు, అవి తిన్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది మాత్రం చేయకంటే అదే చేస్తాడు. అది మనిషి లక్షణం. దాని మీద ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంటుంది మనకి. నిజంగా దైవ గ్రంథం చెప్తుంది దేవుడికి మన స్తోత్రాలు చెల్లించే సమయం అని బైబిల్ చెప్తుంది. కొలస్సీ 3:15 వచనం కూడా చదువుదాం. మనం గమనిస్తే క్రీస్తు సమాధానము మీ హృదయాల్లో ఏలనివ్వండి. మన హృదయాల్లో ఎవరు ఏలాలి అంటే యేసు ప్రభు సమాధానం ఏలాలి. ఎందుకంటే మనిషి నెమ్మది లేకుండా, శాంతి లేకుండా మారిపోవడానికి కారణం ఏంటంటే మానవ హృదయాల్లో ఆ దేవుడి యొక్క శాంతి ఉండడం లేదు, ఆ దేవుడు సమాధానం ఉండట్లేదు. పాపము అనేది లేదా ఆలోచించే దేవుడికి వ్యతిరేకంగా దేవుడికి చోటు ఇవ్వని మానవ హృదయాలు ఈరోజు నెమ్మది లేదు, భయంతో ఉన్నాయి, ఆందోళనతో ఉన్నాయి, సంతోషం లేదు, కోపము, క్రోధము, ఈర్ష, అసూయ, ద్వేషాలు, నెమ్మది లేదు మనిషికి, కంగారు, బేజారు నిజంగా మానవ హృదయాలు ఉన్నాయి. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తు సమాధానాన్ని మీ హృదయంలో ఏలనిచ్చుండి. చదువుతారా? వచ్చినంత అయిపోయిందా? ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా ఉంటుకు పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండి. మనం పిలువబడ్డాం నెమ్మదిగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావు అని దైవ గ్రంథం చెబుతుంది. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 18 వరకు చదువుదాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని పరిశీలించి అనుసరించి నడుచుకోండి.
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించుడి. ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయముల్లో. దేవుడికి ఏటి ఇష్టమంట? నువ్వు ఎల్లప్పుడూ స్తోత్రాలు చెల్లించడానికి ఇష్టం. ప్రతి విషయంలో దేవుడికి స్తోత్రాలు చెల్లించడం, ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండడానికి ఇష్టం. కాబట్టి దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకున్నప్పుడు మనం దేవుడికి స్తోత్రాలు చెల్లించే సమయమని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం, మన గుండెల నిండా ఆయన మీద కృతజ్ఞతాభావంతో ఉండాలి అని ఆ సమయమని పౌలు గారు చెప్తున్నారు. రెండో విషయాన్ని మనం గమనిస్తే 1 కొరింథీ 11:25 చదువుదాం. రెండవ మేలు, యేసు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని బల్లారథంలోకి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసిన దేవుడు మనకిచ్చిన రెండవ ఆశీర్వాదం ఏంటి, రెండవ ప్రయోజనం ఏంటి, మేలేంటి చూద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా. మనం గమనిస్తే ప్రభు బాల దగ్గరికి వచ్చినప్పుడట ఇది కొత్త నిబంధన. ఏంటండి? ఆయన రక్తం వల్ల అయినా కొత్త నిబంధన. మరి పాత నిబంధన ఏమయ్యింది? మరి పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు? పాత నిబంధన వల్ల మనకు కలిగిన నష్టం ఏంటి అని మనం గమనిస్తే, పాత నిబంధన వచ్చి మనుషులందరినీ పాపంలో బంధించిందండి. అమ్మ ఏం చేసింది? వీడు అబద్ధం ఆడుతున్నాడు, వీడిని సిలువేసేయాలి. వీడు తాగుతున్నాడు, వీడు నరకంలో పడేయాలి. వీడు ఆలోచనలు బాగులేవు, దేవుడి యొక్క చట్టానికి వ్యతిరేకమన్నాడు, వీడిని సిలువేసేయాలి అనంట. పాత నిబంధన ఏం చేసిందంటే మనిషిని పాపంలో బంధించిందంట. చదువుదాం ఒకసారి. గలతీ పత్రిక 3:22 ఉంటుంది ఆ మాట. యేసుక్రీస్తు వారు నందలి విశ్వాసం మూలమున కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించింది. మీరు గమనిస్తే ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాల్సి వచ్చింది ఈ ధర్మశాస్త్రం బట్టి అంటే, ఈ ధర్మశాస్త్రం బట్టి మనుషులు పాపులుగా మారిపోయారు. వీళ్ళు బయటికి రావాలి అంటే, విడుదల పొందాలి అంటే, నీతిమంతులు అవ్వాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి, తప్పదు. ఇంకా ఆ ధర్మశాస్త్రం పట్టి వీళ్ళు తీసుకొచ్చిందంట, యేసు ప్రభు పాలన నడిపించిందంట. ఎందుకంటే మనిషి తప్పు చేశాడు, పాపం చేశాడు, చట్ట ప్రకారంగా వాడికి శిక్ష వేయాలి, వాడిని బంధించింది. లేఖనం ఏం చేసిందండి? వాడిని బంధించింది. ఇదేంటండి దేవుడి మాటలు బంధించడం ఏంటండి అని కూడా కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతుంటే కొంతమంది చెప్పలేకపోతున్నారు. చట్టాన్ని బట్టి లేఖనం బంధించింది. దేన్ని బట్టి? అబద్ధం ఆడొద్దాం, అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడినండి జైలు వేసేది. దొంగతనం చేయొద్దని చెప్పిన ధర్మశాస్త్రం, దొంగతనం చేశాడు. అప్పుడు ఈ లేఖనం ఏం చేసింది? అని బంధించింది. లేఖనం అంటే ఏమి కాదండి, సెక్షన్. ఏంటండి? ఇప్పుడు చట్టం ఉంది కదా, సెక్షన్స్ ఉంటాయి. 204, 441 ఉంటాయి కదా, అదనమాట. కాబట్టి చట్టం ఎలా బంధించిందంటే చేసిన తప్పును బట్టి బంధించింది. కాబట్టి ధర్మశాస్త్రం బంధించిన ధర్మశాస్త్రం చెడ్డది కాదు, దేవుడి యొక్క లేఖనాలు తప్పు కాదు అని ఆయన తప్పు కదా అని అడుగుతున్నాడు. లేఖనాలే పాపంలో బంధించడం ఏంటండి అనేసి. కాబట్టి కొన్నిసార్లు అలాంటి సమాధానం చెప్పడానికి కొన్నిసార్లు అందదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనకు అందించాడు ఆయన ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రాలు. మనం గమనిస్తే పాత నిబంధన మనిషిని ఏం చేసిందంటే బంధించింది. అమ్మ ఏం చేసింది చూడండి. అలా బంధించిన ప్రతి పాపను ఏం చేయాలంటే చూడండి ఒకసారి 11 చదవండి. 3:11 గలతీయులకు రాసిన పత్రికలోనే. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుడి ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా. ఎప్పుడు కూడా నీతిమంతుడు కాదండి. ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే ఆదాము పాపం చేశాడు, అబ్రహాం పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు. ఇంకెప్పుడు నీతిమంతుడు కాదు. అందరిని తీసుకెళ్ళి సిలువేసేయాలి, అందరినీ నరకంలో పంపించి. పాత నిబంధన చట్టం. ఏ చట్టం అంటది? ఇది పాత నిబంధన చట్టం. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే ఆ సిలువ మీద ప్రాణం పెట్టడం వల్ల, ఆయన రక్తాన్ని కార్చడం వల్ల మనకు కొత్త నిబంధన తీసుకొచ్చాడు. ఒకవేళ కొత్త నిబంధన రాకపోతే పాత నిబంధన ప్రకారంగా అయితే మనం పరలోకానికి వెళ్ళలేమండి. ఆ కాడి మనం మొయ్యలేం. వాళ్ళు మొయ్యలేకపోయారు. అపోస్తులు అంటారు
మనం కానీ మన పితరులు కానీ మోయలేని ఆ కాడిని అన్యుల మీద ఎందుకయ్యా మోపుతారు? ఎందుకు అంత కఠినమైన చట్టాలు పెడతారు మీరు? మనమే కదా ఆచరించలేకపోయామో ధర్మశాస్త్రాన్ని అని వాళ్ళు మాట్లాడుకుంటారు. అపోస్తుల కార్యాలు 15 అధ్యాయం ఉంటుంది, తర్వాత మీరు చదవండి. మనం గమనిస్తే పాత నిబంధన మనుషుల్ని పాపులుగా బంధించి నరకానికి లేదా సిలువేయడానికి అప్పచెప్పడానికి అది బంధించేసింది. కానీ కొత్త నిబంధన ఏం చేసిందో చూద్దాం ఒకసారి మనం. అంటే రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-24 మనం చదివితే కొత్త నిబంధన మనకేం చేసిందంటే, యేసుప్రభు వచ్చి మనకేం చేశారంటే, అలా బంధించబడిన వారు అలా నరకానికి వెళ్లకుండా ఉండడం కొరకు మన శిక్ష ఆయన తీసుకొని ఆయన పొందిన నీతి, ఆయనకున్న పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు. చూద్దాం. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుడి నీతి బయలుపడుతుంది. 24 చదివేద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన పొంది ఉన్నారు, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీరు గమనించండి, ఇప్పుడు యేసుప్రభు మనకేం చేశారంటే ఉచితంగా ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన ప్రాణం పెట్టడం వల్ల. ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే అవ్వదు. ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే SSLC లాంటిది తెలుసా? ఒకప్పుడు, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ని మనం ఏమంటామంటే SSC ఎగ్జామ్స్ అంటాం. ఏ ఎగ్జామ్ పోతే ఆ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు. కానీ ఒకప్పుడు SSLC ఉండదండి. ఒక ఎగ్జామ్ పోతే మరలా అన్ని ఎగ్జామ్స్ వాడు రాయాల్సిందే, మరలా ఇంకేదో పోయేది. ఒకసారి సైన్స్ పోయేది, సైన్స్ బాగా ప్రిపేర్ అన్ని ఎగ్జామ్స్ రాసేవాడు, ఈలోపు మ్యాథమెటిక్స్ పోయేది. ఏం చేశారంటే దాని చట్టం మార్చారు. ఏ మంత్రిగా అయితే మార్చారో ఆ మంత్రి గారు కొడుకే పాపం పాస్ అవ్వట్లేదట 3-4 సార్లు. ఆలోచించాడు, ఇది నా ఇంటి సమస్య కాదు, రాష్ట్రానికి సమస్య ఉందని చెప్పి అప్పుడు ఏం చేశారంటే చట్టాన్ని మార్చాడు. నిజంగానే పాత నిబంధన SSC లాంటిదండి, SSLC లాంటిది. నువ్వు అబద్ధం ఆడా కాబట్టి దేవుడి మాట మీరా, అన్ని ఆజ్ఞలు మీరినట్టుగే అనేవాడు. కానీ కొత్త నిబంధన మనకి యేసుప్రభు తీసుకొచ్చాడు, మనకి రక్షణ ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు ఆయన. అందుకే మనం ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం. కొత్త నిబంధన క్రీస్తు రక్తం వల్ల అయ్యింది అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం దేవుడి నిబంధన జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభు బల తీసుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి? ప్రభువా, పాత నిబంధన ప్రకారంగా అయితే ఆ బొల్లు ప్రకారం నన్ను చంపేయాలి, కానీ నువ్వే నా కోసం చచ్చిపోయావా? నీదంత ప్రేమ, నా కోసం నిబంధన కొత్త నిబంధన తీసుకొచ్చావా అని మనం ప్రభు బల్లని, ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు దేవుడు నీకు నాకు మధ్య క్రీస్తు నిబంధన తీసుకొచ్చాడు. పాత నిబంధన 40 రోజులు ఉపవాసంతో మోషే గారు కొండ మీద నుండి తీసుకొచ్చాడు. ఆయన ఉపవాసం ఉండి. ఇక్కడ యేసు ప్రభు తాను చనిపోయి తీసుకొచ్చాడు, తన ప్రాణం పెట్టి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రభు యొక్క శరీరం రక్తాన్ని తీసుకునేటప్పుడు మనకు గుర్తు రావాల్సింది, ప్రభు మన కొరకు నిబంధన తీసుకురావడం కోసం చనిపోయాడు. ఆయన ప్రాణం పెట్టి తీసుకొచ్చాడు కొత్త నిబంధన. పాత నిబంధన ప్రకారంగా అయితే నరకానికి వెళ్ళాలి, సిలువేయాలి మనల్ని. అక్కడ ఉంటుంది గల్తీల్లో, ప్రతి ఒక్కడు సిలువేయాలి. కానీ మన సిలువ ఆయన ఎక్కాడు. కాబట్టి మనకు ఆయన కొత్త నిబంధన తీసుకొచ్చాడు. కొత్త నిబంధన మనకు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడికి మనకి ఉన్న నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి అని దైవ గ్రంథం చెబుతుంది. అంతేకాదు 3వ ప్రయోజనాన్ని మనం గమనిద్దాం ప్రభు యొక్క బల్ల వల్ల. 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మీరు గమనించండి. ప్రభు వచ్చే వరకు అన్నాడు. మనం ఎప్పటి వరకు తీసుకోవాలి ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని అంటే ప్రభు వచ్చే వరకు తీసుకోవాలి. ప్రభు వచ్చే వరకు నువ్వేం చేయాలి? మరణాన్ని ప్రచురించాలి. అంటే ప్రభు రాకని గుర్తు చేస్తుంది. ఎవరు గుర్తు చేస్తుంది? ఇప్పుడు వర్తమానంలో ఉన్నా మనం, గత కాలంలో ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఏం చేశారండి? ఆయన మన కోసం 2000 సంవత్సరాల కింద ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మరికొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రాబోతున్నాడు. మనం మధ్యలో ఉన్నాం.
మనం ఏం చేసామంటే ప్రభు చెప్పాడు, ప్రభు యొక్క బలని ఆచరించండి అని చెప్పాడు వాక్యంలో. ఆయన ప్రాణం పెట్టడం చూడలేదు, రెండో రాకను కూడా మనం ఇంకా చూడలేదు. కానీ మనం దేవుడి మాటను నమ్మాం. ఆయన మాటను నువ్వు నమ్మావనడానికి సూచన నువ్వు ప్రభు యొక్క బలని తీసుకోవడం. నీకు నిజంగానే దేవుడి మీద విశ్వాసం ఉంది అని ప్రకటించడం, ప్రభు యొక్క బలని నువ్వు ఆచరించడం. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉంటారండి. నోవాహుకు తెలియదు, జలప్రలయం గురించి తెలియదు ఆయనకి. కానీ దేవుడు చెప్పాడు జలప్రలయం వస్తుందని. ఆ చెప్పిన దానికి లోబడుతూ ఆయన వాడ కట్టాడని రాయబడుతుంది. అది వరకు ఆయన చూడని సంగతుల గురించి సాక్ష్యం చెప్పాడని రాయబడుతుంది. ఈరోజు మనం ప్రభు యొక్క బలని తీసుకోవడం, ప్రభు మాటకి నువ్వు లోబడుతున్నావన్న సూచన, నువ్వు ఆ మాటకి విశ్వాసంతో ఉన్నావని సూచన, రెండో రాకడకు నువ్వు సిద్ధపడుతున్నావు, నిరీక్షణ కలిగి ఉన్నావు అనడానికి సూచన. ఒకవేళ ఏళ్ళకి తీసుకోవడం ఎందుకులేండి, ప్రతి వారం ప్రభు శరీరాన్ని రక్తం అలాగే చెప్తుంటారు అని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే అర్థం ఏంటంటే ప్రభుకి మీద నీకు విశ్వాసం లేదని, నువ్వు నిరీక్షణ కలిగి లేవని, ఆయన విశ్వాసానికి నువ్వు, ఆయన మాటకి నువ్వు లోపడట్లేదని అర్థం. కాబట్టి ప్రభు యొక్క బలని ఎవరైతే తీసుకుంటున్నారో వారు తమలో ఉన్న నిరీక్షణకు సూచనగా తీసుకుంటున్నారు. వారు దేవుడి మీద విశ్వాసంతో లోబడుతున్నారని అర్థం. ఆ రోజు ఆయన వాడ కట్టాడు కదా, వాడ కట్టడం లాంటిది. ఆయన రెండో రాకడకు నువ్వు సిద్ధపాటు అవుతున్నావని అర్థం. అందుకని విశ్వాసానికి నువ్వు విధేయత అవుతున్నావని అర్థం. దైవ గ్రంథం చెప్తుంది ప్రభు యొక్క బలని ఎవరైతే తీసుకుంటున్నారో ఆయన వచ్చే వరకు చేయాలి. ఆయన వచ్చేంతటి వరకు నువ్వు చేయవలసిన పనిగా ఆయన మాటకి లోబడుతున్నావనికి అనడానికి ఇది సూచనగా దైవ గ్రంథం మనకి చెబుతుంది. కాబట్టి ఎవరైతే తీసుకుంటున్నారో వారు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఇతరులు అడుగుతారు ఏంటండి ప్రభు యొక్క చర్చిలోకి వెళ్తూ రొట్టె ద్రాక్షలు ఇస్తారంటే అప్పుడు మనం చెప్పాలి ప్రభు వచ్చేంత వరకు మేము చేయాలండి. ప్రభు ఆయన వెళ్ళిపోతూ మా కొరకు ఆయన త్యాగమయ్యారు. మన విశ్వాసాన్ని ప్రకటించడం కొరకు, మనం నిరీక్షణ కలిగి ఉండడం కొరకు, రెండో రాకడ కొరకు సిద్ధపాటు కొరకు ఇది మనకు గుర్తుగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రభు వచ్చే వరకు మనం చేయాలి అని చెబుతుంది. 4వ విషయాన్ని మనం గమనిస్తే మనం చదువుదాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మనమందరమును ఆయనతో ఆ ఒక్క రొట్టెయే మనం పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే కదా, అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. మనం గమనిస్తే అనేకులమైన మనం ఒక్క రొట్టెని తీసుకుంటున్నాం. ఒక్క రొట్టెని అందరం కూడా తీసుకుంటున్నాం కదా, మనంతా కూడా ఒక్కటి, ఆయన శరీరంలో ఒక భాగం మనం అని ప్రభు యొక్క రొట్టె మనకి గుర్తు చేస్తుంది. మనమంతా ఒక్కటే. లేదు మా పెద్ద కులం అండి అన్నాక లేదండి నేనెంత తెల్లగొన్నా నువ్వెంత తెల్లగొన్నావు అన్నాక వీల్లేదు. నా చదివేటి నీ చదివేటి, మనమంతా ఒక్కటి, మనమంతా ఏకం, మనమంతా సమానం. యేసు ప్రభు యొక్క శరీరంతో నువ్వు ఏకమవుతున్నావు, ఆయన శరీరంలో ఒక భాగమై ఉన్నావు అన్నది రొట్టె నీకు గుర్తు చేస్తుంది. ఒక్క రొట్టెని మనం అందరూ తీసుకుంటున్నాం కదా, మనమంతా కూడా సంఘంలో భాగమై ఉన్నామని. సంఘము నీకు తోడండి. ఈ లోకంలో నువ్వు ఒంటరిగా లేవు, సంఘం నీకు తోడు. నీ సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో సంఘం నీకు తోడు. సంఘం నీకు ఓదార్పు, సంఘం నిన్ను బలపరిచేది. సంఘములో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతను గుర్తు చేసేది. నిజంగా నేను సంఘంతో ఐక్యత కలిగి ఉన్నానా, నేను నిజంగానే సంఘం నడుస్తుంటే దాంతోపాటు నేను నడుస్తున్నానా, దాంట్లో నా బాధ్యత ఏంటి, నా కష్టం ఏంటి, నేను నిజంగా అందులో ఉన్నానా అనేది నువ్వు గుర్తు చేసుకోవాలి. కాబట్టి సంఘము ఈ లోకంలో నీకు తోడుగా ఉంటుంది. సంఘములో నువ్వు ఒక భాగమై ఉన్నావు. సంఘములో అందరూ సమానం అని ఈ యొక్క ప్రభు యొక్క రొట్టె నీకు గుర్తు చేస్తుంది. నువ్వు యేసు ప్రభు శరీరంతో ఏకమవుతున్నావు అని ఈ రొట్టెని తీసుకున్నప్పుడు, ప్రభు యొక్క బలం తీసుకున్నప్పుడు దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు చదువుదాం. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు తోడు. దేవుడు మనల్ని ఈ లోకంలో, ఈ చీకటి లోకంలో, పాపపు లోకంలో, బలహీనపరిచే లోకంలో, మళ్ళీ సాతానుడున్న లోకంలో నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదని దేవుడు నీకు తోడుగా సంఘాన్ని ఇచ్చాడు. కాబట్టి సంఘంలో నువ్వు ఒక భాగమై
నీ బాధ్యతల్ని సంఘములో నువ్వు ఏకమై క్రీస్తు యొక్క శరీరంలో ఏకమై ఉన్నావు అనడానికి నువ్వు రొట్టె తీసుకున్నప్పుడల్లా నీకు గుర్తు రావాలి, అనేకమైన మనము ఒక్క శరీరంలోని ఒక్క రొట్టెని తీసుకుంటున్నాం కదా అని దైవగ్రంథం చెబుతుంది. చదువుదాం 27-28 వచనాలు 3వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని గ్రీకు దేశస్థులని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. కాబట్టి ఇందులో చిన్నోడు పెద్దోడు అందరూ కూడా ఏకమై ఉన్నారు, అందరూ కూడా ఏకముగా ఉన్నారు. అందరూ సమానమైన విలువ దేవుడు ఇస్తాడు, దేవుడు అలా చూస్తున్నాడు. కాబట్టి సంఘంలో ఎవరు తృణీకరించబడిన వారు లేరు, అందరూ అంటున్నాడు ఆయన ఏకమై ఉన్నారు, ఒక్కటై ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏకత్వాన్ని సమానత్వాన్ని దైవగ్రంథం బోధిస్తుంది. ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మనమంతా ఒక్కటి, నేను అందులో ఏకమై ఉన్నాను అన్నది నువ్వు గుర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా 5వ విషయాన్ని మనం గమనిద్దాం. 6వ అధ్యాయం యోహాను సువార్త 54వ వచనం. ప్రభు యొక్క బలను సమీపించినప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే శాశ్వతమైన స్వభావంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. దైవికమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క శరీరం మనకి గుర్తు చేస్తుంది. చూద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుతాను ఆయన అంటాడు. నాయన, ఇది భౌతికమైన కార్యక్రమం అనుకుంటున్నావు కాదు కదా, ఆత్మ సంబంధమైన కార్యక్రమం. నా శరీరం రక్తాన్ని తీసుకుంటున్నా కదా, ఆయన ఇచ్చిన వాగ్దానం శాశ్వతమైన జీవితాన్ని, శాశ్వతమైన వాగ్దానంలోకి దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. కాబట్టి దైవత్వంలోకి నడిపిస్తున్నాడు, నిత్య జీవంలోకి మనల్ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు దానివల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటి అంటే మనం దేవుడికి స్తోత్రాలు చెల్లించవలసిన సమయము అని మనం గుర్తుంచుకోవాలి. ప్రభు కొత్త నిబంధన మనకు తీసుకొచ్చాడు అని మనం దేవుడికి మనకున్న నిబంధన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వచ్చే వరకు చేయాలి అంటే ప్రభు ఆ రాకడకు నీకు జ్ఞాపకం చేస్తుంది, నిన్ను సిద్ధపాటు చేస్తుంది. నువ్వు విశ్వాసానికి, నిరీక్షణకి ఆధారంగా, సూచనగా ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఆయన ఒక్క శరీరంలోకి ఆయన యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటూ నువ్వు ఆయన శరీరంలో పాలిభాగస్తులై ఉన్నావని, సంఘంలో నువ్వు ఒక భాగమై ఉన్నావని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు ఆయన వాగ్దానం చేశాడు నిత్య జీవం ఇస్తారని. ఆ నిత్య జీవం ఇస్తారన్న వాగ్దానం కూడా ప్రభు యొక్క శరీరం, రక్తం నీకేం చేస్తుంది? నిన్ను ప్రవేశింపజేస్తుంది, మరలా నీకు గుర్తు చేస్తుంది, మరలా నిన్ను రేపుతుంది, మరలా నిన్ను ఆయన యొక్క నిత్య జీవంలోకి, వాగ్దానాల్లోకి నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్న మనం ఇంత గంభీరమైన మేలు మనకు ఉన్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు.